हैव टू फॉलो our 5th क्लास का 6th लेसन करते हो सो कीजिए करते हो सो कीजिए ఏది చేయాలనుకుంటే అది ఏది చేస్తున్నావో అది చేయి जो करते हो सो कीजिए ఏది చేస్తున్నావో అది చెప్పు ఏది చెప్పాలో అది చేయి ఇక్కడ మనం ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే కనుక we have to follow this explanation once more बात बहुत पुरानी है बात बहुत पुरानी है ఈ మాట చాలా పూర్వకాలం ఇది ఎప్పుడో కహానీలు అంటే ఏంటి మనకి ఎప్పుడు పూర్వం నుండి జరుగుతూ వచ్చినవి किसी नदी के किनारे एक पेड़ पर कौवा रहता था किसी नदी के किनारे एक पेड़ पर कौवा रहता था ఒక నదికి ఒడ్డుగా ఒక पेड़ पर ఒక చెట్టు మీద ఒక కాకి ఉంటూ ఉండేది था इट्स मीन्स था मीन्स यहाँ पर क्या होता है पास्ट टेंस होता है यहाँ पर किनारे मीन्स व्हाट इज इट वी हैव टू से द मीनिंग किनारे किनारे ఒడ్డు ఒడ్డులు नदी के दूसरे किनारे पर एक बगुला भी रहता था नदी के दूसरे किनारे पर एक बगुला भी रहता था नदी के किनारे पर दूसरे किनारे पर दूसरे मीन्स द सेकंड वन द किनारे पर एक बगुला भी रहता था बी मीन्स आल्सो बी मीन्स आल्सो बी मीन्स आल्सो बगुला भी रहता था बगुला मीन्स व्हाट यू से दैट बगुला मीन्स क्रेन बगुला मीन्स crane and after कौवा means you can say that crow कौवा means crow बगुला भी रहता था ఉండేది బగులా కూడా ఒక నది ఒడ్డుగా ఒక కొంగ కూడా ఉంది బగులా सुबह सुबह नदी के किनारे आता और मछली पकड़ता था బగులా ఈ క్రేను सुबह सुबह అంటే ఉదయాన్నే నదికి ఒడ్డుగా వచ్చి చేపలు పట్టుకుంటూ ఉండేది बगुले को प्रतिदिन ऐसा करते देख कौवे ने सोचा कि क्यों ना बगुले से दोस्ती कर ले बगुले को प्रतिदिन ऐसा करते देख कौवे ने सोचा कि क्यों ना बगुले से दोस्ती कर ले పక్కనే రోజు క్రేన్ వచ్చి ప్రతిరోజు చేపలు పట్టుకొని వెళ్ళిపోతుంటే దాన్ని చూసినటువంటి కాకి కూడా అనుకుంది నేను దీంతో దోస్తీ చేయొచ్చు కదా అని అనుకుందట ये सोच वह रोज नदी के किनारे जाता और बगुले को नमस्कार करता धीरे धीरे दोनों में दोस्ती हो गई क्या हुआ ఇదేమైందంటే ఒకసారి ఏ సోచ్ వహ రోజ్ నదికే కినారే జాతా మనం రోజు కలుస్తూ ఉంటే ఏమవుతుంది మనకి ఫ్రెండ్షిప్ అనేది పెరుగుతుంది ఆ రకంగా రోజు దాన్ని వెళ్ళి కలుస్తూ ఉండేది కలుస్తుండడంతో ఏమైంది బగులేకు నమస్కారం కర్తా బగులేకి కొవ్వ వచ్చి నమస్కారం చేసింది धीरे धीरे दोनों में दोस्ती हो गई నెమ్మది నెమ్మదిగా धीरे धीरे मीन्स स्लोली दोनों में दोस्ती हो गई इద్దరికి स्नेहम పెరిగింది बगुला मछलियाँ पकड़ने में माहिर तो था ही बगुला मछलियाँ पकड़ने में माहिर तो था ही अतः रोज नई नई मछलियाँ पकड़ता और कौवे की खिलाता ఫ్రెండ్షిప్ ज़्यादा बढ़ गई ఇద్దరికి ఫ్రెండ్షిప్ బాగా పెరిగింది పెరగడం వల్ల ఏమైంది బొగులు ఏం చేసిందంట రోజు చేపలను పట్టుకుంటూ పక్కనే మాహిర్తోత అది నిపుణురాలు ఏది చేపలు పట్టుకోవడంలో ఎవరు బొగుల అది ఏం చేసింది రోజు నయ్యేని మచిలిగా పకడతా ఎక్కడ కొత్తవి అది రోజు దాన్ని పట్టడం బాగా తెలుసు కాబట్టి నీటిలోకి వెళ్ళి ఒక్కొక్క చేపని పట్టుకుంటూ వెళ్ళింది ఆ తర్వాత కవ్వేకు కిలాతా ఎవరు తన ఫ్రెండ్ అయినటువంటి కవ్వేకి దాన్ని తినిపించడం చేసింది అప్పుడు कौवे के दिन फिर गए उसे हर दिन नया भोजन खाने को मिलता था ఇక్కడ విషయం ఏంటంటే ఈ కవ్వేకి దాని ఒక రోజులు తిరిగాయి అన్నమాట ఏమైంది రోజు బొగుల దానికి భోజనం అన్నది తినిపిస్తూ వెళ్తుంది బగుల ఆకాశమే ఉడతా ఈ బొగుల ఏం చేసేది ఆకాశంలో ఎగురుతూ ఉండేది బొగుల వచ్చేసి ఆకాశంలో ఎగురుతూ ఉండగా లేకిన్ నిగాహ్ ఉస్కి నీచే रहती थी దాని నిగాహ్ అంటే ఏంటంటే దాని దృష్టి అంతా దాని చూపు అంతా ఎవరి మీద ఉంది కింద ఉండేది ఏది నేల మీద ఒడ్డు మీద కాకి ఎక్కడ ఉంటే అక్కడ ఉండేది మछली दिखाई देते ही वो तेजी से नीचे आता ఇక్కడ ఏమైంది మछली दिखाई देते वो तेजी से नीचे आता కింద ఏంటంటే చేపలు పట్టుతూ ఆ చెరువులోని ఆ నదుల్లోని చేపలు పట్టడమేమో పైనుండి దృష్టి పెట్టి ఈ బొగుల కిందకి తీవ్రంగా చూసి ఒకేసారి స్పష్టంగా దాని యొక్క చేప వేటని గట్టిగా పట్టుకునేది నిపుణురాలు కాబట్టి
अपनी लंबी चोंच पानी में डालता और पैर ऊंचे रख झट से मछली पकड़कर किनारे पर आ जाता। వెంటనే ఇది కిందకి ఇలా చూసుకోవడం, షార్ప్ లుక్ పెట్టి ఉస్సే రక్ కిందకి వెళ్ళి ఆ యొక్క కాలు పైకి పెట్టి మూతి కిందకి పెట్టి ఆ చేపను పట్టుకుని వెంటనే ఒక సెకండ్లో ఫాస్ట్గా పైకి ఎగిరిపోయేది, కినారే ఒడ్డుకెళ్ళిపోయి కినారా पर आ जाता, किनारा దగ్గరికి వచ్చేసేది। कौवा ये सब देखता था, उसका भी मन करता था कि वह भी ऐसा ही मछली पकड़े। ఇక్కడ ఏమైందంటే కవ్వకి కూడా దాన్ని చూసి అనిపించిందంట, నేను కూడా అలాగే చేద్దాం అనుకుందంట। वो मन ही मन सोचा करता, అది మనసులో అనుకుందంట ఏమని, ये सब करना कौन सा कठिन है, ఇవన్నీ చేయడం ఎంత పెద్ద కఠినం, ఇదేం పెద్ద కఠినం కాదు కదా అనుకుంది। ये सोचकर करना कौन सा कठिन है, ఇది చేయడం అంత కఠినమా, రోజు చూస్తుందేమో తనకి ఈజీగా అనిపించింది। ये सोचकर उसने भी मछली पकड़ने का निश्चय कर लिया, उसने भी మछలి పకడ్నే కా నిశ్చయ कर लिया, అది కూడా చేపలు పట్టుకుందామనే ఉద్దేశంతో కిందకి దూకడం జరిగింది। నెక్స్ట్ క్లాస్లో మనం మిగిలింది చెప్పుకుందాము। ఓకే, you have to start again the meanings of the story. Just have to see the children once again that what you see this here, mahir means skillful, kaun bogla, and after rose means every day, rose means every day, and after lambi long, मछली it means fish, धीरे means slowly, and after मछली singular one, it is मछलियाँ। How to write here, grammatical points also there, मा चा रा की बड़ी की मात्रा लगाकर just you have to write it again, या के after standing line and ऊपर या की मात्रा it will be coming। When you will be using of ending letter, you have to use that e की मात्रा, बड़ी की मात्रा on right side। When it is coming here on the ending of the letter, you have to make out again the beside just here, and after you have to after standing line you have to ऊपर अर्धचंद्राकार की मात्रा रखना है। इट मीन्स फिशेस एंड चापल। The pure number 6 हो गए। A means oddu means just we have to say किनारे, and after B means also, B means also। Next this is a bagula crane, कौवा crow, mahir skillful, rose everyday, लंबी long, मछली fish धीरे slowly, मछलियाँ fishes। Here again see the किनारे, it means ఒడ్డు, నదుల వెనకన మనకు ఉంటుంది కదా తీర ప్రాంతం, దాన్ని మనం ఒడ్డు అంటాం। B means also, మనం చాలా వరకు సెంటెన్స్ ని ఎక్స్టెండ్ చేసినప్పుడు మనం ఆల్సో చాలా వరకుగా మనం ఉపయోగిస్తూ ఉంటాం, దాని ఆల్సో అనే పదాన్ని మనం ఉపయోగిస్తాం। B means it's also, say that extreme, the sentence extreme, the meaning is extreme, if you call that also, the meaning is also। and after bagula it means crane, long ఉంటే దానికి కార్డ్ వచ్చేసి తెల్లగా ఉంటుంది। నెక్స్ట్ యూ హ్యావ్ టు సీ దిస్ హియర్ ద పిక్చర్, హియర్ లాంగ్ ఉంటుంది దానికి, just the neck is also very long, and after बड़ी चोंच होती है, the nose also very लंबी, the long nose also there, and after in the teeth they just keep it here in this middle of that chonch, just they keep it in the one of the fish here। and after कौवा it means crow, and after mahir, कौन mahir यहाँ पर निपुण
ఎవరు ఇక్కడ మనకి ఇట్స్ వెరీ స్కిల్ఫుల్ క్రేన్. హూ ఇస్ దట్? ద క్రేన్ ఈజ్ ఎ స్కిల్ఫుల్. ఎందులోని చేపలు పట్టడంలో ఇట్స్ మీన్స్ స్కిల్ఫుల్. ఇట్స్ వెరీ స్కిల్ఫుల్ ఇన్ దట్ into catching the fishes in the from the water. Rose every day. Rose means every day. You are doing every day the works. We have to go in that every day the schools, and every day you are doing the daily works. It's called that in that sentence formation you have to use that every day. And after lumby. Lumby means very long. My hair also very long. You can use it like that long. Lumby. And machili. You are eating the Sundays. You are eating the fishes. It means the fish. Machili, fish, FISH, fish. Dheere dheere, slowly. It means dheere dheere, slowly. You can use it in the karya. Kriya ke shabd mein it is using dheere dheere, slowly, slowly you are using. Means kriya vishesham batate samay the work is going on. Work is doing. But how to? It is a dheere dheere, slowly going on. So kriya vishesham बनती है. यहाँ पर grammatical point है. Here also the machli, ma after cha. Right side of the hi matra you have to keep it in a left side, and after you have to as usual you have to for the purpose of for that method of in that ending of the letter you have to ya, and after standing line and the chandraka matra if you keep that it will be coming into that plural number, you will call that machliya. Okay children, thank you.